వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు, భక్తులు మాడవీధి ఉత్సవం నిర్వహించి అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాల కలశ జలాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యువత క్రీడల్లో పోటీతత్వాన్ని అలవర్చుకుని ముందుకు వెళ్లినప్పుడే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో దసరా వేడుకలను పురస్కరించుకుని భారత్ యూత్ ఆధ్వర్యంలో త్రిబులార్ నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను కలిదిండి అబ్బాయిరాజు ఉద్యానవనంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాన్ మెడలిస్ట్ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ఈ పోటీల ముఖ్య లక్ష్యమని వివరించారు. ఓపెన్, 30+, 40+ ప్లేయర్లను 3 విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ మాట్లాడుతూ దసరా రోజుల్లో పోటీల నిర్వహణ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు పండగ వాతావరణాన్ని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు 30,000, 20,000, 10,000 చొప్పున 3 విభాగాలుగా నగదు బహుమతులు అందజేస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు నాగరాజు తెలియజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివరు గ్రామంలోని శ్రీ వీర పేరంటాలమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు త్రివేణి దంపతులు పీట్లపై కూర్చుని అమ్మవారికి తొలుత పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి మహిళలచే సహస్ర కుంకుమ అర్చన పూజలు చేయించారు. అమ్మవారి విగ్రహాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా గ్రామ సౌభాగ్యాన్ని కోరుతూ పూజలు చేస్తున్నామని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు త్రివేణి దంపతులు తెలియజేశారు. శ్రీ 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 వీరవరమ్మ వారి యొక్క శరణావతి సందర్భంగా ఈ రోజు దుర్గాష్టమంలో మంతెన వెంకటరాజు గారు త్రివేణి గారి దంపతులచే ఈ రోజు సామూహిక కుంకుమార్చన జరుపుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు గారు మరియు శ్రీనివాసరాజు గారు కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సామూహిక కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నది. పొద్దుటి నుంచి కూడా గణపతి పూజ, మండపారాధన మరియు కుంకుమార్చన అనే కార్యక్రమాలు జరుపుకుంటున్నవి. వారి యొక్క మా త్రివేణి రంగరాజు గారు వారి యొక్క భార్య త్రివేణి దంపతుల గారికి ఇప్పుడు కూడా పేరంటాలన్న ఆశలు ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల దివ్యక్షేత్రంలో సాయంత్రం 6:30 గరుడ వాహన సేవ మొదలైంది. భక్తుల గోవింద నామస్మరణతో తిరుగిరులు మార్మ్రోగాయి. మాడవీధుల గ్యాలరీలోకి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారు. నందకం, రాంబగీచ, లేపాక్షి ప్రాంతాల్లో భక్తులు బార్లు తీరారు. తిరుమలలో వాహనాల పార్కింగ్ ప్రాంతాలు పూర్తి నిండిపోయాయి. శ్రీవారి మూల విరాట్ కు అలంకరించే లక్ష్మీహారం, మకర కంటి ఆభరణాలను ఏడాదిలో ఒక్కసారి, అది గరుడ సేవ రోజు మాత్రమే ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామికి అలంకరిస్తారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యూనిట్కు 13 పైసల మేర తగ్గించిన విద్యుత్ ఛార్జీలను నవంబర్ 1 నుంచి అమలు చేస్తాం. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. వైఫల్యాలపై సమాచారం చెప్పుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అసెంబ్లీలో వివాదం సృష్టించారని ఆగ్రహం. ద్వారకా తిరుమల క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. 9వ రోజు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.